హలో స్టూడెంట్స్, ఇప్పుడు మీకు ఇన్సర్షన్ సార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఇన్సర్షన్ సార్ట్ అనేది కార్డ్స్ గేమ్ లాంటిది. ఇన్సర్షన్ సార్ట్ అనేది ఏంటి? కార్డ్స్ గేమ్ లాంటిది. మనము ఇలా కార్డ్స్ వేస్తాము, తర్వాత ఆ కార్డ్స్ని ఒక్కొక్కటి తీసుకుంటూ ఏం చేస్తాం? సీక్వెన్స్గా అరేంజ్ చేస్తాం. ఇక్కడ కార్డ్స్ ఉంటాయి, హ్యాండ్ ఉంటుంది. కార్డ్స్ ఉంటాయి, హ్యాండ్ ఉంటుంది. కార్డ్స్ అనేది ఏ అర్రే, హ్యాండ్ అనేది బి అర్రే. ఏ అనే అర్రేలో కార్డ్స్ ఉన్నాయి, బి అనే అర్రేలో ఆ కార్డ్స్ని ఆర్డర్లో అరేంజ్ చేయాలి. అందుకే ఏ అనే అర్రే ఉంటుంది, నెక్స్ట్ బి అనే అర్రే ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఏ అనే అర్రేని పాయింట్ చేసేవాడు ఐ అనేవాడు, బి అనే అర్రేని పాయింట్ చేసేవాడు జే అనేవాడు. ఇక్కడ రెండు అర్రేస్ ఉంటాయి, ఒకటి ఏ అర్రే, రెండోది బి అర్రే. ఏని పాయింట్ చేసేవాడు ఐ, బిని పాయింట్ చేసేవాడు జే. ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ కార్డుని తీసుకొని డైరెక్ట్గా హ్యాండ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ కార్డుని తీసుకొని డైరెక్ట్గా హ్యాండ్లో పెట్టుకోవాలి. అంటే బి ఆఫ్ 1 ఈక్వల్ టు ఏ ఆఫ్ 1 అని రాయాలి. బి ఆఫ్ 1లో ఏం పెట్టాము? ఏ ఆఫ్ 1 తెచ్చి పెట్టాము. ఇప్పుడు నువ్వు సెకండ్ కార్డు తీస్తాం, I2 సెకండ్ కార్డు తీసాం. నా ఏమొచ్చింది? నా 4 వచ్చింది. అయితే ఈ సెకండ్ కార్డుని తీసినప్పుడు ఆల్రెడీ నీ చేతిలో 1 కార్డు ఉంటుంది. అంటే ఈ కార్డుతో దీన్ని కంపేర్ చేయాలి. ఇప్పుడు అంటే ఈ సెకండ్ కార్డుని ఫస్ట్ కార్డుతో కంపేర్ చేయాలి. అంటే ఐ అనే కార్డుని I-1, ఇది 2 అయితే ఇది 1. సో జేని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఎప్పుడు కూడా I-1 నుంచి స్టార్ట్ చేయాలి. చేసి నువ్వు కంపేర్ చేయాలి. ఈ ఏ ఆఫ్ ఐ లెస్ దెన్ బి ఆఫ్ జేనా, ఈ ఏ ఆఫ్ ఐ లెస్ దెన్ బి ఆఫ్ జేనా. ఒకవేళ ఏ ఆఫ్ ఐ అనేది లెస్ దెన్ బి ఆఫ్ జే కనుక ఉంటే ఈ కార్డుని డైరెక్ట్గా నా దీని పక్కలో పెట్టేసాను. ఇలా 3, 4. నా నెక్స్ట్ కార్డు వచ్చింది. నా థర్డ్ కార్డ్ వచ్చింది. థర్డ్ కార్డ్ వస్తే నీ చేతిలో ఆల్రెడీ 2 కార్డ్స్ ఉన్నాయి. నువ్వు సెకండ్ కార్డ్ నుంచి కంపేర్ చేయాలి. అంటే I3 అయితే జేని ఎక్కడ పెట్టుకో? I-1 అంటే 2లో పెట్టుకొని ఏం చేయాలని చెప్పాను? ఏ ఆఫ్ ఐ లెస్ దెన్ బి ఆఫ్ జేనా? ఎస్. ఏ ఆఫ్ ఐ లెస్ దెన్ బి ఆఫ్ జేనా? ఎస్. ఎస్ అయితే ఏం చేయాలి? ఈ జేని J+1లోకి జరపాలి. ఆ జేని J+1లోకి జరపాలి. జరిపి జే వాల్యూని డిక్రీజ్ చేసుకోవాలి. అంటే జే అనేది ఇంతకుముందు సెకండ్ కార్డ్ని పాయింట్ చేస్తే ఇప్పుడు ఫస్ట్ కార్డ్ని పాయింట్ చేస్తుంది. సో జేని డిక్రీజ్ చేసుకున్న తర్వాత జేని J-1 చేసిన తర్వాత ఇప్పుడు చెక్ చేయాలి. ఏ ఆఫ్ ఐ లెస్ దెన్ బి ఆఫ్ జేనా? ఎస్. ఏ ఆఫ్ ఐ లెస్ దెన్ బి ఆఫ్ జేనా? ఎస్. ఎస్ అయితే ఈ కార్డును కూడా జేని J+1లోకి షిఫ్ట్ చేయాలి. సో తర్వాత ఇక జేని మళ్ళీ డిక్రీజ్ చేసుకుంటే జే 0 అయిపోతుంది. ఎప్పుడైతే జే 0 అయిందో నీ కార్డును ఏం చేసుకోవాలి? డైరెక్ట్గా ఈ ఫస్ట్ ప్లేస్లో ఇన్సర్ట్ చేయాలి. నా నెక్స్ట్ కార్డు వచ్చింది. ఫోర్త్ కార్డు వచ్చింది. ఫోర్త్ కార్డు వచ్చినప్పుడు నీ చేతిలో ఆల్రెడీ 3 కార్డ్స్ ఉన్నాయి. సో కాబట్టి ఈ థర్డ్ కార్డ్ నుంచి కంపేర్ చేయి. అంటే జేని ఎక్కడ స్టార్ట్ చేయి? I-1. ఈ ఏ ఆఫ్ ఐ లెస్ దెన్ బి ఆఫ్ జేనా? ఎస్. ఎస్ అయితే ఏం చేయాలని చెప్పాను? జే అనే కార్డుని J+1లోకి జరిపి జేని ఏం చేసుకో? డిక్రీజ్ చేసుకో. డిక్రీజ్ చేస్తే జే ఈ కార్డుని పాయింట్ చేస్తుంది. నా మళ్ళీ కంపేర్ చేయి. ఏ ఆఫ్ ఐ లెస్ దెన్ బి ఆఫ్ జేనా? ఎస్. ఎస్ అయితే ఈ కార్డును కూడా జేని
J+1 షిఫ్ట్ చేయి. తర్వాత ఏం చేయాలని చెప్పాను, జేని మళ్ళీ డిక్రీజ్ చేసుకో. నా జే ఫస్ట్ కార్డుని పాయింట్ చేస్తుంది, మళ్ళీ కంపేర్ చేయి. A of I less than B of J నా? నో. ఎప్పుడైతే A of I less than B of J నో కాదో మీరు సో అక్కడ కాదు, దాని పక్కన ఇన్సర్ట్ చేయాలి. అంటే ఈ జేలో కాదు, J+1 ఇన్సర్ట్ చేయాలి. ఈ విధంగా సో కార్డ్స్ జరుపుతూ ఎక్కడ కావాలో అక్కడ కరెక్ట్ గా ఇన్సర్ట్ చేస్తున్నాము. అందుకే ఇలాంటి రకమైన సార్టింగ్ ని ఏమంటాము, ఇన్సర్షన్ సార్ట్ అంటాము. ఇప్పుడు మీకు ఆ ఇన్సర్షన్ సార్ట్ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఆల్రెడీ చెప్పాను 2 అర్రేస్ ఉంటాయి, ఒకటి ఏ అర్రే, ఇంకోటి బి అర్రే. ఏ అర్రేలో ఫస్ట్ కార్డ్స్ ఉంటాయి, అవన్నీ తీసుకొని ఎక్కడ పెట్టుకోవాలి, బిలో పెట్టుకోవాలి. అండ్ ఏ అర్రేని పాయింట్ చేసేవాడు ఐ, అండ్ బి అనే అర్రేని పాయింట్ చేసేవాడు జే. నా ఇప్పుడు సో మెయిన్ ప్రోగ్రామ్ వచ్చేసి సో మీకు కామెంట్లో మొత్తం ప్రోగ్రామ్ పెడతాను చూడండి. ప్రతి దాంట్లో కూడా కామెంట్ సెషన్లో టోటల్ ప్రోగ్రామ్ పెడుతున్నాను, మీరు దాన్ని చూసి చేయండి. అండ్ ఈ ప్రోగ్రామ్ ఎవరైతే ప్రాక్టీస్ చేశారో ఇన్పుట్ ఏమి ఇచ్చారో అవుట్పుట్ ఏమొచ్చిందో కామెంట్ చేయండి. నా వైడ్ సెలక్షన్ సార్ట్ into A of array now into n. చెప్పాను కదా, ఏ అనే అర్రేలో n ఎలిమెంట్స్ ఉన్నాయి. నా ఏంటి వాటిని సార్ట్ చేయి అని చెప్తున్నాను. నా చెప్పాను ఏ అనే అర్రే ఆల్రెడీ కార్డ్స్ వేశాడు. ఇప్పుడు మనం బి అనే అర్రే రెడీ చేసుకుంటున్నాం, B of 20. నా చెప్పాను కదా I, J. నేను ఏం చెప్పాను మీకు, ఫస్ట్ కార్డ్ తీసుకొని డైరెక్ట్గా హ్యాండ్లో పెట్టుకోండి. అంటే ఏలో ఉన్న ఫస్ట్ కార్డ్ని బిలో పెట్టేయండి. B of 1 equal to A of 1. ఫస్ట్ కార్డ్ని డైరెక్ట్గా చేతిలో పెట్టుకోండి. ఇప్పుడు ఇక కార్డ్స్ ఏ కార్డ్ నుంచి తీయడం మొదలు పెడతారు మీరు, రెండో కార్డు నుంచి. I equal to 2, I less than or equal to n, I plus లాస్ట్ కార్డు వరకు వస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు ఒక్కొక్క కార్డు వస్తూ ఉంటాయి. సెకండ్, నెక్స్ట్ లూప్ తిరిగేటప్పుడు థర్డ్, నెక్స్ట్ ఫోర్త్, ఇలా కార్డ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పాను, ఇప్పుడు మూడో కార్డు తీశారు. మూడో కార్డు తీసినప్పుడు మన చేతిలో ఆల్రెడీ 2 కార్డ్స్ ఉంటాయి. మీరు సెకండ్ కార్డు నుంచి కంపేర్ చేయమని చెప్పాను. I అనే కార్డు తీసినప్పుడు మన చేతిలో ఎన్ని కార్డ్స్ ఉంటాయి, I-1 కార్డ్స్ ఉంటాయి. కాబట్టి జే అనేది ఎప్పుడు కూడా సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయి, I-1. అండ్ ఈ కార్డ్స్ను ఎప్పుడు జరపాలి, తీసిన కార్డు ఇక్కడ ఉన్న కార్డు కంటే తక్కువగా ఉంటే. అంటే ఏ ఆఫ్ ఐ బి ఆఫ్ జే కంటే తక్కువ ఉన్నప్పుడే కార్డుని జరపాలి. అంటే నౌ వాట్, ఏ ఆఫ్ ఐ లెస్ దాన్ బి ఆఫ్ జే. అండ్ వన్ మోర్ కండిషన్, అండ్ జే గ్రేటర్ దెన్ 0 అయి ఉండాలి. ఎవ్రీ టైం జేని ఏం చేస్తుండాలి, డిక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా. నా ఇప్పుడు ఏం చేస్తుండాలి, కార్డ్స్ని పక్కకు జరుపుతుండాలి. అంటే జేని J+1 పెడుతూ ఉండాలి. నా B of J+1 నా B of J అంటే చేతిలోని కార్డ్స్ని పక్కకు జరుపుతూ ఉంటాం. అంతిల్ ఎక్కడ దాకా, ఏ ఆఫ్ ఐ అనే కార్డు B of J కంటే తక్కువ ఉన్నప్పుడు, అంటే చేతిలోని కార్డు ఇక్కడ ఉన్న కార్డ్స్ కంటే తక్కువ ఉన్నంత వరకు పక్కకు జరుపుతూ ఉంటావు. జరిపిన తర్వాత లాస్ట్గా నీ కార్డ్ని అందులో ఇన్సర్ట్ చేయాలి. సో అంటే B of J+1 నీ ఏ ఆఫ్ ఐ అనే కార్డ్ని ఇన్సర్ట్ చేశాము. ఇక్కడ స్టూడెంట్ J+1 అంటే ఏంటి సార్, జేలో కదా ఇన్సర్ట్ చేసేది అనే డౌట్ ఉంటుంది. జేలో కాదు, J+1 ఇన్సర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. సో చూడండి, నా ఇప్పుడు సో థర్డ్ కార్డ్ వచ్చింది. నా నీ కాడ సెకండ్ కార్డ్ ఉంది, J2 నుంచి స్టార్ట్ అవుతుంది.
ఇప్పుడు ఏ ఆఫ్ ఐ లెస్ దెన్ బి ఆఫ్ జే, ఎస్ కాబట్టి జరుపుతావు, జరిపి జేని డిక్రీజ్ చేసుకుంటాము. సో ఇప్పుడు ఏ ఆఫ్ ఐ లెస్ దెన్ బి ఆఫ్ జేనా? నో కాబట్టి ఇక్కడ కాదు, దీని పక్క ప్లేస్ లో ఈ కార్డ్ని ఇన్సర్ట్ చేస్తాము. అంటే జేలో కాదు, J+1 లో ఇన్సర్ట్ చేస్తాము. ఓకేనా? ఇక్కడతో ఏమైపోయింది? సార్టింగ్ అయిపోయింది. ఇప్పుడు కార్డ్స్ అన్ని సార్ట్ అయ్యి ఎక్కడున్నాయి? హ్యాండ్లో ఉన్నాయి, అంటే బి అనే అర్రేలో ఉన్నాయి. కానీ మనకు బి అనే అర్రేలో కాదు, ఎక్కడ ఉండాలి? ఏ అనే అర్రేలో ఉండాలి. మనం షో అంటే సరిపోదు, షోని ఎక్కడ కొట్టాలి? గ్రౌండ్ మీద కొట్టాలి. అంటే మళ్ళీ అన్ని ఎలిమెంట్స్ ఎక్కడ పెట్టాలి? ఏలో పెట్టాలి. అందుకోసమని ఫర్ I = 1, I <= n, I++, now B of I = A of I. This is the concept about what? This is the program of what? Insertion sort. సో ప్రతి ప్రోగ్రామ్ని కూడా కామెంట్ సెషన్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. జస్ట్ కాపీ చేసుకొని మీ కంపైలర్లో పేస్ట్ చేసుకొని ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసుకొని చూడండి. అండ్ మీరు ఇన్పుట్ ఏమి ఇచ్చారు, ఏం అవుట్పుట్ వస్తుంది నాకు కామెంట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు 3 సార్టింగులు చెప్పాను, మరి ఇంకా సార్టింగ్స్ ఉన్నాయి. సార్ ఈ సార్టింగ్స్ చాలు, ఎందుకంటే 3 ఆల్రెడీ చెప్పారు, మేము నేర్చుకున్నాము. నెక్స్ట్ స్టాకు క్యూ లిస్ట్ గురించి స్టార్ట్ చేయండి సార్ అని అంటారా? సో కామెంట్ సెషన్లో మీ కామెంట్ రాయండి. ఇవే సార్టింగ్స్ కంటిన్యూ చేయమంటారా, లేదా స్టాక్ క్యూ లిస్ట్ అనే డాటా స్ట్రక్చర్స్ గురించి స్టార్ట్ చేయమంటారా? కామెంట్ చేయండి.